సోనీ అనే పేరు ఒకటి ఉంటే సరిపోతుందా? మరి 4 years old మోడల్ అంటే? వెల్కమ్ టు టెక్ 24. ఈ వీడియోలో సోనీస్ మోస్ట్ సెల్లింగ్ 5.1 సౌండ్ బార్ సోనీ HT-S20Rకి సంబంధించిన ఫుల్ డీటెయిల్ రివ్యూ గురించి అయితే మాట్లాడుకున్నాం. సో ఇదైతే నేను ఆఫ్లైన్లో పర్చేజ్ చేశాను. సో నా కంప్లీట్ ఎక్స్పీరియన్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం. పర్చేజ్ చేసి ఆల్మోస్ట్ మోర్ దెన్ 1 month అయితే అవుతుంది. సో అన్ని సౌండ్ బార్స్ని టెస్ట్ చేయడంలో భాగంగా దీన్ని కూడా అయితే ఆర్డర్ చేశాను. ఆలస్యం చేయకుండా నా ఎక్స్పీరియన్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం. బాక్స్ అయితే నేను రాగానే ఓపెన్ చేశాను. బట్ ఇన్ కేస్ మీరు పర్చేజ్ చేస్తే బాక్స్ అయితే ఇలా వస్తుంది. అండ్ బాక్స్ కంటెంట్స్ గురించి మాట్లాడుకుంటే ఆబ్వియస్లీ సౌండ్ బార్, సబూఫర్, 2 శాటిలైట్ స్పీకర్స్ వస్తాయి, ఆక్స్ కేబుల్, పవర్ కార్డ్, రిమోట్ అండ్ బ్యాటరీస్, యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్ అయితే వస్తుంది. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి ఫటాఫట్ ఓవర్వ్యూ అయితే చూద్దాం. శాటిలైట్ స్పీకర్స్ పైన మనకి టెక్స్చర్ ఫినిషింగ్ తో సోనీ బ్రాండింగ్ అయితే ఉంది. అండ్ సబూఫర్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ LCD డిస్ప్లే, USB పోర్ట్ అయితే ఉంది. అండ్ స్పీకర్ గ్రిల్, బేస్ రిఫ్లెక్స్ వెంట్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ మనకి ఆక్స్ ఇన్పుట్, HDMI, ARC పోర్ట్, ఆప్టికల్ ఇన్పుట్, సౌండ్ బార్ కనెక్షన్ పోర్ట్ అయితే ఉంది, పవర్ ఇన్పుట్ పోర్ట్, ఎయిర్ వెంట్స్ అయితే ఉన్నాయి. టాప్ లో మనకి పవర్ బటన్, మోడ్ షిఫ్ట్ బటన్, బ్లూటూత్ అండ్ వాల్యూమ్ రాకర్స్ అయితే ఉన్నాయి. టచ్ కెపాసిటివ్ బటన్స్. సబూఫర్ యాజ్ ఇట్ ఈస్ ఏదైతే రీసెంట్గా మనం సోనీ S40R రివ్యూ చేసామో యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంది. జస్ట్ ఇది వైర్డ్, అది వైర్లెస్, రిమైనింగ్ అంతా సేమ్ టు సేమ్. అండ్ నెక్స్ట్ సౌండ్ బార్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ 3 సెపరేటెడ్ ఛాంబర్స్ ఉన్నాయి. టాప్ లో సోనీ లోగో అయితే ఉంది. అండ్ ఇంకా డిజైన్ అయితే ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా అయితే లేదు. దగ్గర 4 years అవుతుంది లాంచ్ అయ్యి. సో అప్పటిలాగే ఉంది. అండ్ ఇంకా సబూఫర్ అయితే ఇంకా అవుట్డేటెడ్గా అనిపించింది. సో కొంచెం ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా డిజైన్ మార్చి కొంచెం కొత్త మోడల్స్ని తీసుకొస్తే బాగుంటుంది. అండ్ ఇంకా బిల్డ్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్. సబూఫర్ అయినా, సౌండ్ బార్ అయినా, శాటిలైట్ స్పీకర్స్ అయినా సో మంచి ప్లాస్టిక్ని యూజ్ చేశారు. సబూఫర్లో ప్లాస్టిక్ అండ్ వుడ్ కాంబినేషన్ అయితే యూజ్ చేశారు. క్వాలిటీ అయితే చాలా బాగుంది, బిల్డ్ క్వాలిటీ. అండ్ అన్నిటికీ ఫ్రంట్ మనకి మెష్ ఫినిషింగ్తో మెటల్ని అయితే యూజ్ చేశారు. సో బిల్డ్ క్వాలిటీ పరంగా మాత్రం బాగానే ఉంది, అలాంటి కంప్లైంట్స్ లేవు. అండ్ ఇంకా ఈ సౌండ్ బార్ వైర్డ్ సౌండ్ బార్, వైర్లెస్ సౌండ్ బార్ అయితే కాదు. ప్రజెంట్ ఈ ప్రైస్ రేంజ్లో మొత్తం వైర్లెస్ ఉన్నాయి. ఈ ప్రైస్ రేంజ్ అని కాదు, 10,000 వరకు వెళ్ళినా, 7,000 వరకు వెళ్ళినా కంప్లీట్ వైర్లెస్ ఉన్నాయి. బట్ 15,000 ప్రైస్ రేంజ్లో కూడా సోనీ ఇప్పటికీ ఈ వైర్డ్ సౌండ్ బార్నే అమ్ముతుంది. సో వైర్ లెంత్ అయితే పెద్దదిగా ఉంది. శాటిలైట్ స్పీకర్స్ని సబూఫర్ నుంచి మీరు కూర్చునే ప్లేస్కి వెనక్కి అయితే పెట్టుకోవచ్చు. చాలా లెంతీ కేబుల్ని అయితే ఇచ్చారు. సో కేబుల్ లెంత్ ఉంది, బట్ వైర్డ్ అయితే నాకు యాక్సెప్టబుల్గా అనిపించట్లేదు ఈ 2025లో ఈ ప్రైస్ రేంజ్లో. ఎందుకంటే ఇంతకంటే తక్కువ ప్రైస్ రేంజ్లో కూడా చాలా వైర్లెస్ సౌండ్ బార్స్ వస్తున్నాయి కాబట్టి వైర్లెస్ సౌండ్ బార్ అనగానే కొంతమంది శాటిలైట్ స్పీకర్స్కి వైర్ ఉంటుంది కదా అని అనొచ్చు. బట్ శాటిలైట్ స్పీకర్స్కి, సబూఫర్కి, ఈ సౌండ్ బార్కి కనెక్ట్ అయ్యి అయితే వైర్ ఉండదు. పవర్ ఇవ్వడానికి అయితే మనం వైర్ వాడాల్సిందే. పవర్ లేకుండా శాటిలైట్ స్పీకర్, సౌండ్ బార్స్ అయితే ఈ ప్రైస్ రేంజ్లో వర్క్ అవ్వవు. అండ్ ఇంకా రిమోట్ కంట్రోల్ గురించి మాట్లాడుకుంటే సేమ్ మనం ఏదైతే S40Rలో చూసామో సో యాజ్ ఇట్ ఈస్ సేమ్ రిమోట్ని వీళ్ళు యూజ్ చేశారు. సో రిమోట్ యొక్క బిల్డ్ క్వాలిటీ బాగుంది. అండ్ అన్ని ఫంక్షనాలిటీ పరంగా కూడా చాలా బాగుంది. అన్ని బటన్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మీరు పవర్ ఆన్ ఆఫ్ చేయొచ్చు, ఇన్పుట్ మోడ్ని చేంజ్ చేయొచ్చు. అండ్ స్టాండర్డ్, సినిమా, మ్యూజిక్, వాయిస్, నైట్ లాంటి డెడికేటెడ్ బటన్స్ అయితే ఉన్నాయి మోడ్స్ కోసం. కాకపోతే లుక్స్ పరంగా మాత్రం కొంచెం ప్రజెంట్ ట్రెండ్కి తగినట్టుగా లేదనిపించింది. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ సౌండ్ బార్ కొనేదే సౌండ్ క్వాలిటీ కోసం. దాని గురించి మాట్లాడుకునే ముందు సో ఈ సౌండ్ బార్ 5.1 ఛానల్తో వస్తుంది, 400 watt RMS అవుట్పుట్తో వస్తుంది, డాల్బీ ఆడియోని సపోర్ట్ చేస్తుంది. అండ్ డాల్బీ డ్యూయల్ మోనో ఫార్మాట్ని కూడా సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 5.0తో వస్తుంది, SBC కోడెక్ని సపోర్ట్ చేస్తుంది. అండ్ చాలా సౌండ్ మోడ్స్ అయితే ఉన్నాయి. సినిమా, స్టాండర్డ్, మ్యూజిక్, వాయిస్, నైట్, మీరు చూసే కంటెంట్ని బట్టి మోడ్ని అయితే సెట్ చేసుకొని మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. మూవీ చూస్తే సినిమా, సాంగ్స్ ఉంటే మ్యూజిక్, అండ్ న్యూస్ చూస్తుంటే వాయిస్. అండ్ నైట్ టైంలో సో హై ఫ్రీక్వెన్సీ సౌండ్స్ని తగ్గించడానికి నైట్ మోడ్ని అయితే యూజ్ చేయండి, మీకు కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఇంకా అన్నింటికంటే ఇంపార్టెంట్ సౌండ్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకున్నాం. సౌండ్ అవుట్పుట్ 400 watt అయినా దేని నుంచి ఎంత అవుట్పుట్ అనేది అయితే వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. బట్ S40Rని బేస్ చేసుకొని మనం అజ్యూమ్ చేసుకోవచ్చు. జస్ట్ నా అజంప్షనే. ఎగ్జాక్ట్గా అయితే వీళ్ళు వాళ్ళ వెబ్సైట్లో, ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఎక్కడ కూడా ఏది నుంచి ఎంత వాట్స్ అనేది అయితే మెన్షన్ చేయలేదు. బట్ నేను అనుకోవడం శాటిలైట్ స్పీకర్స్ 50 watt × 2 అని అయితే అనుకుంటున్నాను. సౌండ్ బార్ 3 × 60 watt, సబూఫర్ 120 watt అయితే ఉండొచ్చు. ఇంకా సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే సాంగ్స్ వినేటప్పుడు ఎక్స్పీరియన్స్ గురించి అయితే ఫస్ట్ మాట్లాడతాను. సాంగ్స్ వినేటప్పుడు సౌండ్ స్టేజ్, సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. మరీ ప్రీమియం అని అయితే చెప్పను, బట్ చాలా బాగుంది. సౌండ్ స్టేజ్ అయితే వోకల్స్ బాగున్నాయి, ఇన్స్ట్రుమెంట్ సపరేషన్ బాగుంది, ట్రబుల్స్ బాగుంది. కాకపోతే లౌడ్నెస్ చాలా తక్కువ అనిపించింది. 400 watt అయినా ఇంకొంచెం లౌడ్గా ఉండొచ్చు అని అయితే అనిపించింది. స్మాల్ సైజ్ రూమ్, అరౌండ్ 250 SFT అంత రూమ్కి సరిపోతుంది. మీడియం కూడా కాదు, స్మాల్ హాల్కి అయితే సరిపోతుంది. సో కొంచెం ఎక్కువ లౌడ్నెస్తో మూవీ చూసే వాళ్ళు, సాంగ్స్ వినే వాళ్ళు ఉంటారు కదా,
వాళ్ళకైతే ఇది సరిపోకపోవచ్చు. అండ్ బేస్ గురించి మాట్లాడుకుంటే సో బేస్ కూడా నాకైతే సో ఉంది, మాదిరి బేస్ ఉంది, బట్ అంత థంపియర్ బేస్, అంత డీప్ బేస్ అయితే అనిపించదు. చాలామంది మీడియం బేస్ ఇష్టపడే వాళ్ళకి కూడా ఇది నచ్చకపోవచ్చు. ఇంకా హెవీ బేస్ కోసం అయితే సో ఇదైతే అసలే కన్సిడర్ చేయకండి. బట్ తక్కువ లౌడ్నెస్తో సో మంచి ట్రెబుల్స్తో సాంగ్స్ వినాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఇది నచ్చచ్చు. అండ్ మూవీస్ చూసేటప్పుడు ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే సో మూవీస్ చూసేటప్పుడు కూడా సో 5.1 శాటిలైట్ స్పీకర్స్ మెయిన్గా మనకి సో 5.1 కంటెంట్ చూసేటప్పుడు అయితే యాక్టివేట్ అవుతాయి. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. చాలా సౌండ్ బార్స్లో శాటిలైట్ స్పీకర్స్ అంటే వేరే బ్రాండ్స్ ఉంటాయి కదా, ప్రీమియం బ్రాండ్స్ కాకుండా వాటిలో శాటిలైట్ స్పీకర్స్ ఉన్నప్పటికీ సో అవి యాక్చువల్ 5.1 కంటెంట్ అయితే డిఫరెన్షియేట్ చేయవు. ఎందుకంటే డైలాగ్స్ను కూడా శాటిలైట్ స్పీకర్స్లో వినిపిస్తాయి, బట్ ఇవి అలా కాదు. సో ఒక సీన్ చూస్తున్నప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్లో యాక్టివిటీ ఏదైనా జరిగితే దాన్ని మాత్రమే వినిపిస్తుంది, డైలాగ్స్ని కూడా వినిపించి సో అంత 2.1 ఆ ఫీల్ అయితే తీసుకురాదు. యాక్చువల్ 5.1 కంటెంట్ అయితే బాగానే డిఫరెన్షియేట్ చేస్తుంది. హై ఫ్రీక్వెన్సీ సౌండ్స్ చాలా బాగా వినిపిస్తున్నాయి. సో నాకు మూవీస్ చూసేటప్పుడు సో ఈ సౌండ్ బార్లో నచ్చింది ఇది. అండ్ డైలాగ్స్ కూడా చాలా బాగా వినిపిస్తున్నాయి, వోకల్స్ క్లియర్గా వినిపిస్తున్నాయి, అండ్ ట్రెబుల్స్ బాగున్నాయి, ఇన్స్ట్రుమెంట్స్ సపరేషన్ కూడా బాగుంది. అండ్ మూవీస్ చూసేటప్పుడు ఫైట్ సీక్వెన్స్ కానీ అలాంటివి చూసేటప్పుడు ఆ బేస్, ఆ థంపినెస్ అదైతే ఇక్కడ కూడా మిస్ అయింది. అండ్ మరొకటి చాలామంది థియేటర్ లైక్ ఎక్స్పీరియన్స్ కోసం చాలా ఎక్కువ లౌడ్గా సౌండ్ పెట్టుకొని వింటుంటారు కదా, సో అలాంటి వాళ్ళకి కూడా ఇదంతా లౌడ్గా అనిపించకపోవచ్చు. బట్ సరౌండ్ ఎఫెక్ట్ బాగుంది, వోకల్స్ క్లియర్గా వినిపిస్తున్నాయి, డైలాగ్స్ క్లియర్గా వినిపిస్తున్నాయి, ఇన్స్ట్రుమెంట్ సపరేషన్ బాగుంది. బట్ ఆ లౌడ్నెస్ తగ్గింది అండ్ థంపి బేస్ కూడా మూవీస్ చూసేటప్పుడు నాకు కొంచెం తక్కువ అనిపించింది. స్మెల్ अच्छा है कट्टू खराब है आयना ఏం కాదు తిను పాపని అరే తిను अरे बुझो अम्मा గుర్తుంటున్నాడు కదా వద్దంటే వదలతాడేంటి నేను గోరా పట్టుపట్టి మరి తినిపిస్తాను బాబాయ్ అప్పు మాయ్ బాబాయ్ ఎందుకు కొట్టాడు వద్దున వెళ్ళిపోండి బాబాయ్ కాబట్టి కొట్టాడు బాబాయ్ ఐ లవ్ యు బాబాయ్ అండ్ ఇంకా కాన్స్ గురించి మాట్లాడుకుంటే డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే లేదు. సో మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము, ఎందుకంటే S40Rలోనే లేదు, దీంట్లో సో ఇచ్చే అవకాశాలే లేవు, ఆబ్వియస్లీ లేదు కూడా. అండ్ ఇది వైర్డ్ సౌండ్ బార్. నేను స్టార్టింగ్లో చెప్పినట్టు 15,000 14,000 ఆ ప్రైస్ రేంజ్లో అయితే రెగ్యులర్గా సేల్ అవుతుంది. ఆ ప్రైస్ రేంజ్లో అంతకంటే తక్కువ ప్రైస్ రేంజ్లో కంప్లీట్ వైర్లెస్ సౌండ్ బార్స్ వస్తున్నాయి. ఈ 2025లో వైర్డ్, ఈ చిక్కులు సో ఇదంతా కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది. సో వైర్లెస్ ఉంటే బాగుండేది. సో వీలైతే మీకు ఆ ఫ్లెక్సిబిలిటీ కావాలనుకునే వాళ్ళు వైర్లెస్కే వెళ్ళండి. బట్ ఇది మాత్రం వైర్డ్ సౌండ్ బార్, నాకు అది 2025లో ఒక కాన్గానే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ బేస్. సో బేస్ లవర్స్కి అయితే డెఫినెట్గా సో ఇదైతే అస్సలే సరిపోదు. అండ్ లౌడ్నెస్ కూడా ఇవెందో 400 వాట్ అయినా కానీ ఇంకొంచెం లౌడ్గా ఉండాల్సింది అనిపించింది. మీది ఓ మాదిరి పెద్ద హాల్ అయితే, ఓ మాదిరి పెద్ద రూమ్ అయితే ఇది సరిపోకపోవచ్చు. అండ్ లౌడ్గా వినే వాళ్ళకి ఇదైతే అస్సలే సరిపోదు. సో ఫైనల్గా వెర్డిక్ట్ ఏంటి మరి, సోనీ HT-S20Rని పర్చేజ్ చేయొచ్చా 2025లో అంటే, సో నేను చెప్పిన కాన్స్ మీకు పెద్ద మ్యాటర్ కాకపోతే మీరు పర్చేజ్ చేయొచ్చు. అండ్ సోనీలోనే కావాలంటే పర్చేజ్ చేయొచ్చు. ఇది బ్యాడ్ అని చెప్పట్లేదు, బట్ దీనికంటే బెస్ట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అండ్ 15,000 దీనికి పెట్టే బదులు ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటే LG 65TR కానీ లేదు సోనీ S40R కానీ మీకు కొంచెం బెటర్గా ఉంటుంది. అఫ్కోర్స్ దాంట్లో కూడా ఆ ప్రైస్ రేంజ్ కొన్ని కాన్స్ ఉన్నాయి అనుకోండి, బట్ సోనీలోనే కావాలంటే S40Rకి వెళ్ళండి, మీకు కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ రీసెంట్గా 12,000 ప్రైస్ రేంజ్లో జబ్రానిక్స్ 9510 అయితే లాంచ్ చేసింది. దానికి సంబంధించిన రివ్యూ కూడా వెరీ సూన్ వస్తుంది. దాన్ని కూడా టెస్ట్ చేస్తున్నాను. టెస్ట్ చేస్తుంటే అది 600 వాట్ 5.1. సో అది చాలా లౌడ్గా ఉంది, బేస్ కూడా హెవీగా ఉంది. బట్ దాంట్లో కూడా కొన్ని కాన్స్ ఉన్నాయి, ఇందులో అవి బెటర్ అవుతాయి. సో దాని రివ్యూ వచ్చిన తర్వాత అది ఇది రెండిట్లో మీకు ఏది సూట్ అవుతుంది అనేది ఒక ఐడియా అయితే వస్తుంది. అందుకే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, దాని రివ్యూ కూడా వస్తుంది. వచ్చిన తర్వాత మీ రిక్వైర్మెంట్ని బట్టి ఏది కొనాలనేది మీకు క్లియర్ ఐడియా అయితే వస్తుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. అండ్ ఈ ప్రోడక్ట్ పర్చేజ్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, ఇక్కడ ట్యాగ్ చేస్తాను, అక్కడ నుంచి అయితే కన్సిడర్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.